జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 327వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సంవ్యాఖ్యాని షష్టాంశః షష్టోధ్యాయః కాండిక్య మరియు కేసిధ్వజోపాఖ్యానము. నిన్నటి భాగమునకు కొనసాగింపుగా విష్ణు చిత్తీయ వ్యాఖ్య యదర్హమితి తథాపి మమేదం చేతః అనిష్పన్నక్రియం యథా అకృతకృత్యమివ భవతి కిమితి చింతా యథా శబ్దః సాదృశ్యే. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం యథార్హని అని. అయినను నా మనస్సు అనిష్పన్న క్రియం చేయవలసిన దానిని చేయని వానిగా వలె అగుచున్నది. ఏమిటి ఈ చింత అని యథాశబ్దము సాదృశార్థమున ఉన్నది. ఇత్తం సంచితయన్నేవా సస్మార సమహీపతి కాండిక్యాయన దత్తేతి మయా వై గురుదక్షిణ. ఇట్లు తాను ఆలోచించుచునే కేసిధ్వజ మహారాజు కాండిక్య జనకునకు గురుదక్షిణ ఇయ్యలేదని స్మరించెను. స జగామ తదా భూయోరథమారుహ్య పార్థివ మైత్రేయ దుర్గగహనం కాండిక్యో యత్ర సంస్థితః. అప్పుడు ఆ కేసిధ్వజ మహారాజు మరలా రథమును ఆరోహించి కాండిక్య జనకుడున్న దుర్గమారణ్యమునకు వెళ్ళెను. కాండిక్యోపి పునర్దృష్ట్వా తమాయాంతం ధృతాయుధం తస్థో హంతుం కృతమతి తమాహ స పునర్నృపః. కాండిక్య జనకుడు కూడా ఆయుధమును ధరించవచ్చుచున్న కేసిధ్వజుని మరలా చూచి చంపుటకు నిశ్చయించుకున్నవాడై నిలుచెను. అతనితో కేసిధ్వజ మహారాజు ఇట్లు పలికెను. భో నాహం తే పరాధాయ ప్రాప్తః కాండిక్యమాకృతః గురోర్నిష్క్రయదానాయ మామ వేహి త్వమాగతం. కాండిక్య, నేను అపరాధమును చేయుటకు రాలేదు, కోపించకము. గురువు దక్షిణలిచ్చుటకు నీ దగ్గరకు వచ్చిన వానినిగా తెలియము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య భో ఇతి నిష్క్రియో దక్షిణ నిష్క్రయ ఇది చ పాఠః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం భో అని, నిష్క్రయ అనగా దక్షిణ, నిష్క్రియ అని కూడా పాఠము. నిష్పాదితో మయా యాగః సమ్యక్త్వదుపదేశతః సోహం తే దాతుమిచ్చామి వృషీణ్వా వృణీష్వ గురుదక్షిణాం. నీ ఉపదేశము వలన చక్కగా నేను యాగమును పూర్తి చేసి తిని నేను నీకియ్యగోరుచున్నాను, గురుదక్షిణ కోరుకొనము. శ్రీపరాశరమువాచ. శ్రీపరాశరులు పలికిరి. భూయస్స మంత్రభిస్సార్ధం మంత్రయామాస పార్థివః గురునిష్క్రయ కామోయం కిం మయా ప్రార్థ్యతామితి. మరలా కాండిక్య జనకుడు మంత్రులతో కలిసి ఆలోచించను. ఇతను గురుదక్షిణ కోరుచున్నాడు, నేనేమి కోరవలేను అని. తమూచుర్మంత్రిణో రాజ్యం అశేషం ప్రార్థ్యతామయం శత్రుభిః ప్రార్థ్యతే రాజ్యం అనాయాసిత సైనికైః. మంత్రులందరూ అతనితో సకల రాజ్యమును కోరుడు అనిరి. శత్రువులు సైనికులు ఆయాసపడకుండా రాజ్యమును కోరెదరు. ప్రహస్యతానాహ నృపః స కాండిక్యో మహామతిః స్వల్పకాలం మహీపాల్యం మాదృశైః ప్రార్థ్యతే కథం. కాండిక్య మహారాజు పెద్దగా నవ్వి మహామతిగాన వారితో ఇట్లు పలికెను. స్వల్పకాలము పాలించదగిన భూమిని రాజ్యమును నేనెట్లు ప్రార్థించదను. ఏవమేతద్భవంతోత్ర హ్యర్థసాధనమంత్రిణః పరమార్థః కథం కోత్ర యూయం నాత్ర విచక్షణ. ఇది ఇట్లే, మీరు ఈ విషయమున అర్థమును సాధించు మంత్రులే, ఇచ్చట పరమార్థమేదో ఇందులో మీరు విచక్షణలు కారు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఏవం అని. ఏవమితి అత్ర రాజ్యచింతాయాం అత్ర సంసారే కః పరమార్థస్స చ కథమిత్యార్థే మిత్యత్రార్థే యూయం న విచక్షణాః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం ఏవం అని. అత్ర అనగా రాజ్యచింతలో, అత్ర అనగా ఈ సంసారమున ఏది పరమార్థమో అది ఎట్లు లభించునో అనే విషయమున మీరు విచక్షణులు కారు. శ్రీపరాశరమువాచ. శ్రీపరాశరులు పలికిరి. ఇత్యుక్త్వా సముపేత్యైనం సతు కేచిద్వజం నృపః ఉవాచ కిమవశ్యం త్వం దదాసి గురుదక్షిణాం. ఇట్లు పలికి కాండిక్య మహారాజు కేసిధ్వజుని వద్దకు వచ్చి నీవు తప్పక ఏమి గురుదక్షిణ ఎత్తువు అని పలికెను. బాఢమిత్యేవ తేనోక్తః కాండిక్యస్తమదాబ్రవీత్ భవానాధ్యాత్మ విజ్ఞాన పరమార్థ విచక్షణః. మంచిది అని కేసిధ్వజుడు పలకగా కాండిక్యుడు అతనితో ఇట్లు పలికెను. నీవు ఇప్పుడు ఆత్మవిజ్ఞాన పరమార్థ ప్రసారథుడవు. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా బాఢమితి అధ్యాత్మేతి
అధ్యాత్మవిజ్ఞానస్య పరమార్థప్రయోజనం సత్యక్లేశ నివృత్తి. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. బాఢం అని అధ్యాత్మ అని. అధ్యాత్మ విజ్ఞానమునకు పరమార్థము అనగా ప్రయోజనము, అది క్లేశ నివృత్తియే. యది చేద్దీయతే మహ్యం భవతా గురు నిష్క్రయ తత్క్లేశ ప్రసమాయాలం తత్కర్మ తదుదీరయ. నీవు నాకు గురుదక్షిణ ఇయ్యదలచినచో సకల క్లేశములు శమింపచేయు కర్మ ఏదో దానిని చెప్పుము. విష్ణుచిత్తీయ వ్యాఖ్యాయదీతి తత్తస్మాత్ క్లేశ ప్రసమాయ యదలం తదురీరయేత్యా బ్రవీదిత్యన్వయః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఎత్తని తత్ అందువలన క్లేశమును శమింపచేయుటకు సమర్థమైన దానిని చెప్పుము అని పలికెను అని అన్వయము. ఇది శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే శ్రీ విష్ణుచిత్తీయే షష్ఠాంశే షష్ఠోధ్యాయః సంపూర్ణం. జై శ్రీమన్నారాయణ.